ఫ్రెండ్స్, టెక్నాలజీ గురించి నేను చేసే అప్డేట్స్ ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా ఉండాలి అంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అదేవిధంగా పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను కొత్తగా ఏదైనా అప్డేట్ చేస్తే మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు. కేవలం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇవన్నీ చూడగలరు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు లైవ్ టీవీ ఎలా చూడాలో చెప్తాను ఫ్రెండ్స్. అది కూడా మన మొబైల్లో. దానికోసం మీరు షిఫ్ట్ స్ట్రీమ్ అనే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ప్లే స్టోర్లో ఎత్తుకోకండి, నేను కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్తో ఈ యాప్ లింక్ ఇచ్చాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చాలానే ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మీకు ఇండియన్ టీవీ అని వెళ్ళినట్టయితే మనకి ఇండియన్ టీవీ అని వస్తుంది అనమాట. హెచ్డి, స్టార్ ప్లస్ హెచ్డి, స్టార్ ప్లస్, స్టార్ గోల్డ్, స్టార్ మూవీస్, కలర్స్, ఇలా చూసుకుంటూ ఉంటే చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. జీటీవీ, జీ సినిమా అని, జీటీవీ హెచ్డి కూడా ఉంది ఇక్కడ. అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు తెలుగు ఛానల్స్ చూద్దాం. ఇక్కడ సౌత్ ఇండియన్ తెలుగు అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ తెలుగుకి సంబంధించిన ఛానల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు యాడ్ వస్తే క్లోజ్ చేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా టీవీ అని ఉంది. మా టీవీ క్లిక్ చేస్తే మా టీవీ అనేది ప్లే అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం ఏదైనా చూసుకోవచ్చు. ఇక్కడ మా మూవీస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి మా మూవీస్ అనేది యాడ్ వస్తుంది, క్లోజ్ చేయండి. ఇప్పుడు ఛానల్ అనేది లైవ్లో ప్లే అయిపోతుంది అన్నమాట. అది మీ నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సౌండ్ ఎందుకు వినిపించట్లేదంటే నేను మ్యూట్ చేశాను, అందుకే వినిపిస్తలేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలామంది ఇద్దరు, కానీ ఆ జబర్దస్త్ చూడాలి అంటే చాలా యాప్స్లలో ఈటీవీ అనేది రాదు. దానికోసం దీనిలో ఈటీవీ కూడా వస్తుంది. ఇప్పుడు ఈటీవీ ఛానల్ అనేది ప్లే అయిపోతుంది లైవ్లో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జబర్దస్త్ అనేది ప్లే అవుతుంది. ఈరోజు జబర్దస్త్ వస్తుంది. చాలామంది జబర్దస్త్ చూడాలి అనుకుంటారు ఫ్రెండ్స్ లైవ్లో, కానీ అది కుదరదు. ఇప్పుడు మనం జబర్దస్త్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో ఈటీవీ కూడా వస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ టీవీ9 కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. టీవీ9 కూడా లైవ్లో చూడొచ్చు అనమాట. ఇంకా చూసుకుంటే చాలానే ఇచ్చారు ఫ్రెండ్స్. యాడ్ వస్తే క్లోజ్ చేయండి. ఇలా మనం దీని ద్వారా లైవ్ టీవీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా చూసుకుంటే వెళ్తే చాలానే ఉన్నాయి. నేను ఇవన్నీ చెప్తే మీ వీడియో అనేది పెద్దగా అయిపోతుంది కాబట్టి నేను కొన్నిటి గురించే చెప్తాను. ఇక్కడ చూడండి, జెమినీ టీవీ అనేది కూడా ప్లే అయిపోయింది ఇక్కడ. ఇలా మనం ఏదైనా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రీ, ఖాళీ నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ఇంకా మీ పిల్లలు ఏమైనా బొమ్మలు కానీ ఏదైనా కిడ్స్కి సంబంధించినవి చూడాలి అనుకుంటే ఇక్కడ టీవీ అని దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నిక్లోడియన్, కార్టూన్, డిజ్నీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ కిడ్స్కి సంబంధించినవి కూడా చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. ఇప్పుడు డిజ్నీని క్లిక్ చేద్దాం ఒకటిసారి. సో ఫ్రెండ్స్, మీకు నేను అన్ని ఛానల్స్ అనేది ప్లే చేసి చూపించలేకపోతున్నాను ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఇలా అన్ని ఛానల్కి సంబంధించిన ప్లే చేస్తే నా ఛానల్కి కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే నేను అన్నీ చూపించట్లేదు ఫ్రెండ్స్, కొన్ని అయితే చూపించాను. దీంట్లో మీకు చూసుకున్నట్టయితే కిడ్స్కి సంబంధించిన అన్ని ఛానల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. హిందీ ఛానల్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ వస్తున్నాయి. తెలుగు కూడా ఆల్మోస్ట్ కొన్ని వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది ఎవరైతే క్రికెట్ ఎక్కువ చూస్తారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. హిందీ ఛానల్స్ ఎక్కువ చూస్తారో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎవరైతే జబర్దస్త్ తెలుగులో లైవ్లో చూడాలి అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.
దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యాప్ని ఎత్తుకోకండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.